బయట కట్టుకున్నా ఏమనుకోకండి అస్సలు. ఇలా కట్టుకున్నానని చెప్పి మా అవ్వ చూసారా ఎంత బాగా స్వెటర్ వేసుకోయిందో. పెరిగేసేసుకోవాలి. ఎంత వేసుకున్నా పెరుగు. చికెన్ అయితే పెరిగేసుకొని కలుపుకున్నాం కదా. ఇందులోకి చికెన్ వేసేసుకోవాలి. హలో ఎవ్రీవన్, ఇదైతే సండే వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది. ఈరోజు ఇందులో నా చికెన్ పలావ్ చేశాను. ఎంత సూపర్ స్పైసీగా ఎంత బాగుందంటే అబ్బాబ్బాబ్బా అంత బాగుందనమాట. అస్సలు నాకు తెలిసినంత వరకు ఇన్ని డేస్ మిస్ అయిపోయాను అబ్బా అని చెప్పి అనుకున్నాను అనమాట. అంత సూపర్గా ఉంది. ఎప్పుడు బిర్యానీనే కాకుండా ఇలా పలావ్ చేసుకుంటే కూడా అబ్బా ఇంత బాగుంటుందా అనిపించింది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఇంకా బయట మొత్తము క్లీన్ చేసి వచ్చేసాను. వాటర్ వేసి ముగ్గేసి ఇక్కడైతే గ్యాస్ మొత్తం చూడుస్తుంది అనమాట. యాక్చువల్లీ నిన్న బద్దకం వేసి సామాన్ కడగలేదు, సండేనే ఉంది కాబట్టి అని చెప్పేసి ఇవైతే ఉన్నాయన్నమాట. అవన్నీ కడిగేసి ఇక్కడైతే నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. అసలుకి మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది పలావ్. డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్తున్నానంటే ఎంత బాగుంటుందో అసలు ఊహించుకోండి. ఇంతలా చెప్పను నేను. హనీ ఏం చేస్తున్నారే? ఎక్కడన్నావు? జిట్లు వేసుకు. ఏం పైకి వచ్చినారు? ఎండు ఉండదని వచ్చి పిల్ల పిల్ల రాక్షసిది. నిన్నే కాదు మా బాగా పెట్టుకున్నావా? హాయ్ చెప్పు. పిల్లలతో నిజమాట జుట్లు ఎంత బాగా వేసినావు కదా పిల్లకి. దా చూడు ఎంత బాగున్నావు, క్యూట్గా. నువ్వు కూడా ఈ పిల్ల ఉంది చూడు, రాక్షసి పిల్ల. ఈ పిల్ల చూసారు కదా, అవ్వ అయితే పైన ఉందనమాట. అసలుకి పిల్లలు కూడా వెళ్ళేశారు. చల్లగా ఉంది అని చెప్పేసి కింద ఎండకుందామని చెప్తే ఇక్కడ హద్విత వచ్చేసి ఇక పైకి వెళ్ళింది. మా పెద్ద పాప కూడా పైకి వెళ్ళేసి జుట్లు అయితే ఎప్పించుకున్నారు. నేను ఎక్కడ పోయారని చెప్పేసి పైన ఉన్నారు. ఇక్కడ వచ్చేసి లెమన్ లేదండి ఈరోజు, చియా సీడ్స్ అయితే కలిపేసుకొని వాటర్ తాగలేకపోయి తాగిన అనమాట. బికాజ్ అయిపోయింది, మరీ పోయి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా ఉండండి అని చెప్పేసి తాగేసాము. నేను అందరు తాగేసామన్నమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేశానంటే అది చెప్తాను. ఇక్కడైతే వాటర్ అయితే అయిపోయినాయి. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అవి అయితే పాలైతే కలిపిందనమాట. నేనైతే ఇంకా కొంచెం బ్రూ అయితే కలుపుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఉప్మా చేద్దామా లేకుంటే ఒగ్గానే చేద్దామా అనుకుంటే ఇంకా వద్దులే ఉప్మానే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా హద్విత కోసం వచ్చి మొన్న పెసరపిండి అయితే ఒక ఉండే అనమాట. దాంతో దోశలు వేద్దాం అనుకున్నాను. ఇంకా మా హాని వచ్చి ఏడ్చేసింది. ఇంకా అవ్వ వచ్చేసి చిన్నోడు అయితే ఆకలిగా ఉన్నాడమ్మా, దోశలు వేసి ఉప్మా కొంచెం లేట్ అవుతుంది కదా మనం చేసుకునే పాటికి అని చెప్తే సర్లే అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే దోశలు అయితే వేసేసాను అనమాట. ఇంకా అయితే తిరువాత కూడా పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడే టైం 9 అయితే అయిపోయింది. సో ఇంకా ఉప్మా తినేస్తే బెటర్ కదా, పిల్లలు కూడా ఎంతసేపు ఉంటారు, రోజు తినే టైం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేస్తారు కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా పిల్లల కోసం అయితే ఒక 4 అయినా చిన్నవి అవి అట్లు వేసేసాను. అంత లోపల అయితే ఆనియన్స్ కట్ చేసి ఇంకా తిరువాతకి అయితే పెట్టేసాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసి అందరూ ఉప్మా ఎట్లా చేస్తారు అట్లనే అండి. ఇప్పుడు వచ్చేసి సేమియా ఉప్మా చేసా కదా, కొంచెం ఆయిల్ వేయాలి. బికాజ్ ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటుంది కాబట్టి 1.5 వేసాం ఆయిల్. ఇంకా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసి మంచిగా తిరువాత అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని మనకి 1కి గాను నేనైతే 1.5 వేస్తాను అనమాట సేమియాకి. సో ఇంకా 3 అయితే వేసేసుకున్నాను, ఎందుకంటే 2 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి వేసారు. ఇంకా అంత లోపల ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా చిన్నోడు కూడా ఇప్పుడు తిన్నాడనమాట వీడు దోశ. ఇంకా హద్వితాకి అయితే తినిపించేస్తుంది. ఇక్కడ మా మామ కోసము బాక్స్లో తీసి పెట్టినా అనమాట. ఎందుకంటే ఇంకా స్నానానికి వెళ్ళొచ్చి తింటానని చెప్తే ఇంకా ఇక్కడ బట్టలు అయితే ఉండే అనమాట, అవన్నీ వాషింగ్ మిషన్కి వేయాలి. సో ఫస్ట్ తినేద్దామని చెప్పేసి తినేసి ఆ టిఫిన్ తర్వాత బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను. వాషింగ్ మిషన్ నేను ఎలా వేస్తాను అంటే నార్మల్గానే వేసేదాన్ని. మొన్నటి నుంచి ఇక్కడ అంటే మరకలు మంచిగా పోవాలంటే మనం నానబెట్టాలంట. సో అదైతే వేసేసాను అనమాట. నానబెట్టేసి ఒక అర్ధగంట సర్ఫ్లో నానబెట్టి వేస్తే మంచిగా నిజంగా చాలా నీట్గా అయినాయి. ఇక్కడ వచ్చేసి చికెన్ అండి, మధ్యాహ్నము చికెన్ పలావ్ చేద్దామని చెప్పేసి నేనైతే కొంచెం సైడ్కి గ్రేవీ కోసం పక్కన తీసేసి ఇక్కడైతే ఒక 1/2 kg తీసుకుంటాను చికెన్. ఎందుకంటే మేము 1/2 kg ఉంటుంది. ఇక్కడ ఎలా చేస్తానో చెప్తాను. ఇక్కడైతే ఫస్ట్ మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టేసుకోవాలి.
ఫస్ట్ అయితే చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఎక్కువ మసాలాలు కూడా నేను పెద్దగా యూజ్ చేయలేదండి. ధనియా జీరా పౌడర్ అనమాట, ఇది 2 మిక్స్డ్ ఉంటుంది. అది కొంచెము లాస్ట్లో కొంచెం వేసి అలాగ గరం మసాలా వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా. సో స్పైసీగా కొంచెం తగ్గిద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి లాస్ట్లో పుదీనా అయితే వేసేసుకున్నాను. పుదీనా వేసేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా పెరుగు పుదీనా వేసేసుకొని 2 అయితే కలిపేసుకున్నాను. ఇది టైం ఉంటే ఫ్రీజర్‌లో ఒక 50 మినిట్స్, ఒక అర్ధగంట, గంట కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే బయటనే పెట్టాను. ఇంక ఇప్పుడే చల్లగుంది కదా ఫ్రీజర్‌లో ఎందుకని చెప్పేసి. ఇలా ఒక గంట పైనే నానింటదనమాట. సో అందుకోసమే అంత మంచిగా జ్యూసీగా వచ్చినాయి పీసెస్ కూడా. సో చాలా సింపుల్ అండి. అంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా అంత బాగా వచ్చింది. చికెన్ పలావ్ బిర్యానీకి అసలు పనికిరాదనిపిస్తది. అంత బాగా వచ్చింది టేస్ట్ వైస్ చెప్తున్నాను. చాలా బాగుండే అనమాట. ఇక్కడైతే ఇంక మిగతాది కొంచెం చికెన్ అయితే గ్రేవీ కోసం తీసి పెట్టేశాను. ఆయిల్ వేసేసి ఇంకా చికెన్ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇక్కడ మగ్గ పెడుతున్నాను అనమాట. ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంది. బట్టలైతే అయినాయి అనమాట. బట్టలు కూడా పైన పోయి రావాలనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇది మగ్గ పెడదాంలే అని చెప్పేసి మగ్గ పెడుతున్నాను. యాక్చువల్లీ చికెన్ కర్రీని మొత్తం చేద్దాం అనుకున్నాను. చికెన్ మొత్తం పలావ్, మళ్ళీ అంత రైస్ ఎవరు తింటారు, ఇంకా మనం ఇలా గ్రేవీ చేసుకుంటే నైట్ చపాతీలో కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడైతే చేసేస్తున్నాను అనమాట. ఇదేం పెద్దగా ఏం లేదు, కొంచెమే ఉంది. ఒక 1/2 కేజీ కూడా ఉండదు, ఇంకా తక్కువనే ఉంటుంది. సో కారం అయితే వేసేసుకొని కొంచెం కారం ముక్కలు పట్టననే లోపల ఇక్కడ కొబ్బరి అయితే మిక్సీకి పట్టేస్తుంది అనమాట. ఇంకా టమోటోస్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చూపించా కదా అందులోకి వేసింది. సో సేమ్ అదే ఇక్కడ జీరా పౌడరు, ధనియా పౌడర్ అయితే వేసేసాను. 2 మిక్స్ పౌడర్ అనమాట అది. సో కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు మిక్సీకి అయితే పట్టా కదా కొబ్బరి, అది వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఒక్క విజిల్ పెట్టుకున్నా అండి. ఎందుకంటే చికెన్ ఎక్కువ మెత్తగా అయితే బాగుండదు. అది ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి. ఒకే విజిల్ పెట్టినా అనమాట. చాలా సూపర్గా వచ్చేసింది. నిజంగా చాలా టేస్టీగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే బట్టలు అయితే అయినాయి అని చెప్పాను కదా, అవైతే తీసుకుపోయి అన్ని పైన అయితే వేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే పెట్టేసాను అనమాట. బిర్యానీ కాదు, పలావ్కి అయితే పెట్టేసాను అండి. చాలా సింపుల్గా ఈజీగా, ఎక్కువ తలనొప్పి అయితే ఏం లేదనమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ ఇవైతే వేసేసాను అనమాట. మన ఇంట్లో ఉండేటివి స్పైసెస్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. అవి స్పైసెస్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసాను. అంతలోపల టమోటో, పచ్చిమిర్చి, ఇక్కడ పుదీనా కూడా అండి. పుదీనా ఇందాక అందులో కలిపాను కదా, ఇందులో కొంచెం లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పెద్దగా ఏం లేదండి. ఇప్పుడైతే ఇట్లా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడైతే టమోటో, పచ్చిమిర్చి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకోవాలండి చికెన్. చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఇట్లా బాగా ఇదైంది కదా, నాకైతే ఈ చికెన్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంటే అంత టెంప్టింగ్గా ఉంది. ఇలా కలిపేసుకొని మనం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని కొంచెం అది ఒక 50% అలా ఉడకాలన్నమాట చికెన్. మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా, చికెన్ త్వరగానే ఉడుకుతుంది. చూసారా, ఇప్పుడు ఈ టైంలో నేనైతే బియ్యం అయితే వేసేసుకున్నాను. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను అండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. బాస్మతి రైస్ అయితే వేసేస్తాను. కొంచెం ఇక్కడైతే వేసేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను అనమాట. కలిపిన తర్వాత ఇక్కడ మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో నేను కొన్ని వేసా కదా ఇందాక, వాటర్ అవే ఉన్నాయి. సో సగం గ్లాస్ పైననే ఉంటాయి. 1 గ్లాస్ అని బాస్మతి రైస్ నేనైతే 1.5 గ్లాస్ వేసాను. సో ఇప్పుడైతే 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసి పుదీనా వేసేసి కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సింపుల్ కానీ టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పలావు. ఇలా మనం మధ్యలో కలుపుకుంటూ ఉన్నామనుకో, కింద అడుగు అంటదు మంచిగా ఉంటుంది అనమాట. ఫైనలీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చిందనమాట. చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు అనమాట. చాలా బాగుంది. సో మీరు ఒకసారి ట్రై చేస్తారా అని అనుకుంటున్నాను. ముక్క కూడా మంచిగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే పిల్లలు అయితే ఆకలిగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 2:30 అయిపోయింది అనమాట. సో కొంచెం చల్లగా అయింది అని చెప్పేసి ఇంకా చల్లగా కూడా కాలే, వేడిగానే ఉంది. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసుకొని మా చిన్న పాపకైతే తినిపిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను. నేను జస్ట్ టేస్టింగ్ పర్పస్ మాత్రమే అండి, అంతకు మించి నేను ఇక్కడ ఏం తినలేదు. సో మీకు చూపించడానికి మాత్రమే తింటున్నాను అనమాట. అదైతే మా పెద్ద పాపకైతే తీసుకొని వెళ్ళేసింది. ఇక్కడైతే నేను మీకు తిని చూపించడానికి మీకు ఎలా ఉంటుందో అని చెప్పి ముక్క కూడా చూపిద్దామని చెప్పేసి చూపించేస్తున్నాను. ఎమ్మీగా ఎంత బాగుందంటే అబ్బాబాబా చాలా బాగుందనమాట. మీరు ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి.
అంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ బిర్యానీ తినడం అంటే ఇదే అనమాట. బిర్యానీ అనుకోవచ్చు, పలావ్ ఏమైనా పేరు పెట్టుకొని మటుకు చాలా చాలా సూపర్గా ఉంది. చెప్పా కదా, ముక్క కూడా ఇలా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ఇప్పుడు ఒక 2 ముద్దలు అట్లా తిని చూపిస్తున్నాను వీడియో కోసం, అంతే. నేను ఇంకా తినట్లేదనమాట. ఇందులోకే కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం రైస్ వేసేసుకొని పెరుగు వేసేసుకొని మా చిన్న పాపకైతే తినిపిస్తున్నాను. మా హనీ అయితే చాలా బాగుంది అని చెప్పి తింటుందనమాట. పిల్లలు కూడా నచ్చింది. ఎందుకంటే నేను ఎక్కువ స్పైసీగా ఉంది, బట్ చాలా ఎక్కువ అయితే వేయలేదు. నేనైతే కారము ఒక 1/2 kg చికెన్ కాబట్టి ఒక 4 వేసాను. ఇంకా రైస్ ఉంటుంది కాబట్టి 4.5 వేసాను అనమాట. ఇక్కడ మా చిన్నదానికి పెరుగేసి తినిపిస్తున్నాను. వీడు ఎక్కడ ఉండట్లేదండి. ఈమె పెరుగు కలిపేసి తింటే చాలా బాగా తింటుంది. అందులో పీసెస్ కూడా కారం లేదు కదా, ఇది యాక్చువల్లీ కారం తినదు, అయినా తింటుందనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ మా చిన్నోడైతే ఎక్కడ ఉండట్లేదండి. ఫోన్ మటుకు అస్సలు ఇది చేస్తున్నాడు. ఇంకా లాస్ట్కి నేనే తీసి పడేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే తింటున్నాను. ఈ బాక్స్ వచ్చేసి పక్కన పెట్టినాను. ఇక్కడ వచ్చేసి నాకైతే పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇందులోకి చికెన్ వేసేసుకొని అయితే తింటున్నాను. కొంచెము ఇంకా నైట్ అయితే నేను తినను కాబట్టి ఇప్పుడే కొంచెం చికెన్ వేసేసుకున్నాను అనమాట. ఎప్పుడు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. ఉత్త రైస్ తినేయచ్చు, అసలు దీంట్లో గ్రేవీ ఏమీ అవసరం లేదు. బట్ నేను కొంచెం వేసుకున్నాను, బికాజ్ నేను రసం వేసుకోలేదు, పీసెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. అవ్వ కూడా వేసేసుకోయింది. అవ్వ అయితే చాలా చాలా బాగుందమ్మా అని చెప్పింది. అది కాక కొంచెం లేట్ అయింది కదా, అవ్వ అయితే ఇంకా తినలేక తినింది, బట్ నైట్ అయితే తినిందనమాట. తినింది బాగుంది అని చెప్పేసి పెరుగు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ముక్క చూసేసారా ఎంత బాగా వచ్చేస్తుందో, చాలా చాలా ఎమ్మీగా వచ్చేసింది. సో మీరు కంపల్సరీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. ఈవినింగ్ అనమాట, పిల్లలకైతే పాలు కాచింది అవ్వ. నేనైతే చిన్నోనైతే ఊపుతున్నాను. కొన్ని సామాన్లు ఉంటే అవి కడిగేసి టీకి అయితే పెట్టేసింది. ఇంకా టీ అయిన తర్వాత మేమైతే తాగుతున్నాము. చూసేయండి, అసలుకి చాలా చల్లగా ఉందనమాట. అందుకోసమే చూసారు బయట కట్టుకున్నా, ఏమనుకోకండి అస్సలు. ఇలా కట్టుకున్నానని చెప్పి మా అవ్వ చూసారా ఎంత బాగా స్వెటర్ వేసుకోయిందో. ఇదైతే గిన మా చిన్నోడు చూసేసారా ఎంత క్యూట్ ఉంటాడు. వీడైతే గిన అసలు చిన్న ముక్కలు పెట్టుకొని. బిస్కెట్ ప్యాకెట్ ఇవి చూపివా. ఇది మిల్క్ బికీస్ తెప్పిస్తామన్నమాట. ఇవి ఓన్లీ నో మైదా, 100% ఆటా, బాగుంటాయి పిల్లల కోసం అని చెప్పేసి తెప్పిస్తాము. ఇది పెడతామన్నమాట. ఈవినింగ్ టైం అన్నా మార్నింగ్ టైం అన్నా 0 మైదా అని చెప్పేసి బిస్కెట్స్. 0 మైదా అంటే మైదా ఉండదు అనమాట. పాస్ పోసినాడు వాడు చిన్నడా. ఇట్లా ఉంటాయి ప్యాకెట్స్ అనమాట. ఇవి 2 ప్యాకెట్లు తెచ్చినాడు. వీడు ఆకలి కొన్నాడు అనమాట చిన్నడా. వీడికి నిద్ర అరగంట ఉంటుంది. అరగంట నిద్ర పోవాలంటే 1 గంట రూపాయలు అవి నువ్వులో. హనీ కొన్ని వాటర్ తీసుకురా. ఇలా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బిస్కెట్స్ని నీళ్ళలో కద్దుకొని తినేవాళ్ళము. గుర్తుంటుందో లేదో మీ అందరికీ. ఇవి టేస్ట్ బాగుంటాయి కదవా బిస్కెట్స్. మా చిన్నగాడు ఇట్లా తిన్నాడు, ఎందుకంటే పళ్ళు రాలేదు కదా. హనీ కొన్ని వాటర్ తీసుకురా. ముందు ఇట్లా హెయిర్స్ పడుతుంటే అవి ఇట్లా చుట్టూ తిప్పి ఇట్లా పెట్టాను. చాలా చాలా బాగుంది అని చెప్తుంది పిల్ల. సో సర్లే అని చెప్పేసి ఇంకా ఈరోజు వచ్చేసి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళామండి. బట్ చాలా వేస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే చెప్తాను, యాక్చువల్గా వద్దు అనుకుంటానే వెళ్ళాము. మా చిన్న పాప స్కూల్కి వెళ్తుంది కదా, సో కొంచెం ఏవైనా చెడ్డీలు లేకుంటే ప్యాంట్లు తీసుకొద్దామని వెళ్ళాను. బట్ అస్సలకి లేవు అనమాట. అక్కడ అన్నీ ఎక్కువ బాయ్స్వి ఉన్నాయి. సో బాయ్స్వి కూడా అన్ని కాస్ట్ ఉన్నాయన్నమాట. మేబీ నాకు అసలు వర్త్ ఇట్ కాలేదు. సో అందుకోసమే ఏం తెచ్చానంటే, ఇంకా చిన్న పాపకు ఒక 3 ప్యాంట్లు తెచ్చాను. చెడ్డీలు అస్సలు లేకుండా. చిన్న బాబుకి అయితే ఒక 2 షర్ట్లు, అవి పైన కింద ఉంటాయి, అవి తెచ్చాను అంతే. ఇంకా పాప అయితే ప్యాడ్ తెచ్చుకోయింది. అవి ఒక 2 ప్యాంట్లు అయితే నేను తీసుకున్నాను అనమాట. అంతే అండి, తీసుకొచ్చుకోయింది. ఇక్కడ నైట్ డిన్నర్ అయితే ఇంకా అవైతే చపాతీ చేసింది మేము వచ్చే లోపల. సో అవైతే తినేసాను. అబ్బా అన్నీ చూసారు, అవన్నీ అంట్లు ఉండే అవన్నీ కడిగేసాను అనమాట. ఇది అండి, ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయినా ఈరోజు మార్నింగ్ నుంచి కంటిన్యూగా మామూలు రోజుల కన్నా ఎక్కువ వర్కే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే స్పెషల్ చేస్తాం కదా, ప్రతి మదర్కి అంతే అనిపిస్తుంది నాకైతే. ఐ హోప్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఉంటాం.